కృష్ణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. కార్తీక మాసం 22వ రోజు. కార్తీక మాసం అనేది భక్తులకు ఎంతో పవిత్రమైన కాలం. ఈ మాసంలో ప్రతిరోజు భగవత్ చింతనలో లీనమవ్వడమే జీవన లక్ష్యం కావాలి. ఇది పరమాత్మతో మన జీవితాన్ని మిళితం చేసే మాసం. ఇలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో 22వ రోజు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ రోజును ఒక కొత్త ఆధ్యాత్మిక ఆరంభంగా భావించాలి. దీపాలు వెలిగించడం ద్వారా మన హృదయాల్లో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించాలి. ఈరోజు విశేషత ఏమిటంటే ఇది శివునికి మరియు విష్ణువుకు సమర్పితమైన ప్రత్యేక తిథుల్లో ఒకటి. కార్తీక మాసంలో విష్ణు పూజకు, శివారాధనకు సమాన ప్రాముఖ్యత ఉంది. ప్రాతకాలంలో అభిషేకాలు చేసి సాయంత్రం దీపమాలికలు వెలిగించి నదీ స్నానాలు చేస్తూ పుణ్యాన్ని పొందవచ్చు. ఈరోజు చేసే సత్యనారాయణ వ్రతం, లక్ష్మీ పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. పురాణాల ప్రకారం ఈ రోజున దీపదానం చేసిన వారికి శతజన్మల పుణ్యం లభిస్తుంది. గృహంలో తులసి చెట్టు వద్ద దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కృప కలుగుతుంది. ఇది శుభదినం కావడంతో వృధా మాటలు కన్నా దాన ధర్మాలు, అన్నదానం, జపధ్యానం ముఖ్యమని చెప్పబడింది. పవిత్రమైన మనస్సుతో శివుని పేరు పదే పదే జపించడం మన పాపాలను తుడిచేస్తుంది. ఈ కార్తీక మాసం 22వ రోజు మనం ఆత్మ పరిశీలన చేసుకునే రోజు కూడా. నిత్య జీవితపు అలజడిలో మర్చిపోయిన ఆధ్యాత్మికతను గుర్తు చేసుకునే సమయం ఇది. నేను ఎవరు? నా ధర్మం ఏమిటి? నాకు జన్మ ఎందుకు కలిగింది? అనే ప్రశ్నలకు సమాధానంగా శివతత్వాన్ని ధ్యానించాలి. ఈరోజు మన మనసును పరమాత్మ చరణాలకు అర్పిస్తూ శాంతిని పొందగలం. కార్తీకే చ విశేషేణ దేవదేవస్య సేవనం కృతం యత్ ఫలమాప్నోతి నాణ్యే మాసి కదాచన. కార్తీక మాసంలో దేవదేవుడైన పరమేశ్వరుని సేవించడం ద్వారా ఎలాంటి మాసంలోనూ పొందలేని ఫలితం లభిస్తుంది. ఈ రోజున మనం శుద్ధమైన హృదయంతో భగవంతుని ధ్యానించాలి. ఒక్క దీపం వెలిగించినా అది భక్తితో వెలిగించాలి. ఈ కార్తీక మాసం 22వ రోజు మన ఆత్మశుద్ధికి మార్గం, భగవత్ కృపకు మూలం. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.